హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సీబుల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, ఇవాళ స్పెషల్ అని చెప్పొచ్చు. ఏంటి ఇంత డబరా పెట్టి నీళ్ళు పోస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి. చర్చిలో ఫాస్టింగ్ ప్రేయర్స్ అయితే జరుగుతున్నాయి. 50 రోజులైతే జరుగుతాయి. ఎవరికి ఇష్టమైన వాళ్ళు టిఫిన్ లాగా పులిహోర అలా అని చెప్పి చేసుకొస్తారు. ఇవాళైతే నేను మా అత్త కలిసి చర్చిలో పులిహోర అయితే చేస్తున్నాము. ఒక 50 మందికి అలా సరిపోతుందండి. మేమైతే ఒక 6 కేజీలు అయితే చేస్తున్నాము. దానికి కొలతగా అత్త డబరా పెట్టి నీళ్లు మరిగిస్తుందన్నమాట అన్నం కోసం. ఇక్కడ నేను వచ్చేసేమో చింతపండు పులిహోర కదండి, చింతపండు బాగా నానబెట్టి గుజ్జు అయితే తీసుకుంటున్నాను ఉడకపెట్టడానికని. 6 కేజీలు కదా, ఈ కేజీ పైనే ఉందండి చింతపండు. చూసుకొని పులుపుకు తగ్గట్టు తీసుకోండి. ఇప్పుడైతే నేను ఆ చింతపండుని బాగా గుజ్జు తీసుకున్నాను కదా, ఇప్పుడు అది ఉడకబెట్టుకుందాం గ్యాస్ మీద పెట్టేసి. ఉడకాలండి చాలాసేపు. ఇప్పుడు దీంట్లో కొంచెం గళ్ళుప్పు అయితే వేసుకుందాం. ఇప్పుడైతే అన్నం చూసారా, అంత బియ్యం కూడా వేసేసింది. అన్నం ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఎప్పుడు చేసినా అత్త నేనే చేస్తూ ఉంటామండి చర్చిలోకి. ఇద్దరం, నేను అత్త దగ్గరేలేండి నేర్చుకుంది ఈ వంటలన్నీ. ఇప్పుడు వచ్చేసి పులుసులోకి పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఇలా పచ్చిమిర్చి తీసుకొని చిన్నగా ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే పులిహోరలోకి చాలా బాగుంటుంది. ఆ పులుసు అనేది పచ్చిమిర్చిలోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, పులుసు అయితే మరుగుతుంది కదా. ఇప్పుడు దీంట్లో అయితే మనం ఘాట్లు పెట్టుకున్న ఒక 1/4 కేజీ పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. ఇవైతే బాగా ఉడకాలండి. ఒక 10 నిమిషాలు అయితే వీటిని ఉడికిద్దాం. ఈలోపు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాము. పసుపు వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడకబెట్టుకుందాం. ఇక్కడ వచ్చేసి అత్త అయితే అన్నం ఆరబెడుతుంది. ఆ డబరాల నుంచి ఇంకో డబరాలోకి వేసి అన్నం చల్లార్చుకోవాలండి. ఎక్కువ కదా, ఒక దాంట్లోనే చేసేయలేము కదా, అందుకని చెప్పేసి ఆరబెడుతుంది. ఇక్కడ వచ్చేసి మామయ్య వాళ్ళు పిల్లలు అందరూ కూర్చున్నారండి. ఏంటి స్కూల్ పిల్లలు అనుకుంటున్నారా? మా అత్త వాళ్ళ పాప అయితే ట్యూషన్ చెప్తుంది. ఇవ్వండి, ఇక్కడ వచ్చేసేమో హాస్టల్ పిల్లలు. ఇవ్వండి, చూసారా పచ్చిమిర్చి ఎలా ఉడికినాయో. ఇంకో 5 మినిట్స్ ఉండి తిక్కుగా రావాలండి. ఇప్పుడు వచ్చేసి మనం తాలింపుకి ఆయిల్ అయితే వేసుకుందాం. నేను ఫ్రీడమ్ ఆయిల్ అయితే 1 కేజీన్నర అయితే తీసుకున్నాను. ఆయిల్ లేనిది అసలు ఏది బాగోదు కదండి. తక్కువ వేసుకుంటే ఏం టేస్ట్ ఉండదు. ఏదైనా సరిపడా వేసుకుంటేనే. ఇప్పుడు కేజీన్నర ఆయిల్ అయితే నేను వేస్తున్నాను తాలింపు కోసం. ఇక్కడైతే అత్త ఈ చింతపండు పులుసు వేసి మొత్తం కలుపుతుందండి. కొంచెం కరివేపాకు పచ్చిదే వేసి కలబెడుతుంది అనమాట. అలా వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను తాలింపు దినుసులు అయితే వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు ఇవన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలండి. చూసారా, నేను ఎన్ని అయితే ఒక పావు తీసుకున్నాను. ఇవి వచ్చేసి పల్లీలండి. పల్లీలు కూడా బాగా వేయించాలన్నమాట. ఈ 1/4 కేజీ పైనే ఉంటాయండి. ఇవన్నీ బాగా ఎర్రగా అయితే వేయించాలి. వేగుతున్నప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇవి ఎండుమిర్చి కూడా అంతే, ఒక 1/4 కేజీ అయితే వేసుకుంటే తినేటప్పుడు అనేది బాగుంటుంది. ఎండుమిర్చి వేగినాక దీంట్లో వచ్చేసి కరివేపాకు అయితే వేసుకుందాం. చూసారా, కరివేపాకు అయితే వేసి దించేసి తాలింపు అనేది పులిహోరలో కలుపుతున్నామండి నేను అత్త. మొత్తం అయితే అత్త వాళ్ళగా కలపలేదు కదా, ఇంకా ఇద్దరం కలిసి కలుపుకున్నాం. ఇలా ఏ ఫంక్షన్ వచ్చినా వంట దగ్గర అయితే ఇద్దరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటామండి. అత్తకు చాలా ఓపిక ఎక్కువ, చేస్తూనే ఉంటుంది పాపం. ఇవన్నీ మొత్తం అయితే కలుపుతున్నాము.
చింతపండు పులిహోర చాలా బాగుంటుందండి. చేసే విధానం చక్కగా చేస్తే. ఇప్పుడైతే వేడిగా ఉంది కదా, అందుకని గంటితో కలుపుతున్నా. ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి గంటితో కలిపేస్తున్నా. నాకైతే చేతితో కలిపితే మొత్తం కలిసిపోతుంది. ఇక్కడ అత్త ఒకటి, నేను ఒకటైతే కలుపుతాను అండి. ఇలా మా చర్చిలో ఎప్పుడు ఎవరో ఒకరు చేసుకొస్తూనే ఉంటారండి. ఇలా చేయలేని వాళ్ళు ఇంకా మా చేత చేపిస్తూ ఉంటారనమాట. ఏ ఫంక్షన్ అయినా చర్చిలో మేమే వంట చేసుకుంటూ ఉంటాము. బయట వాళ్ళకి అంతగా ఏం చేయమని మేమే చేసుకుంటాం. ఏముంది, కొద్దిగా ఇంట్లో చేసుకునే వాటి కొలతలతోని ఇంకొంచెం పెంచుకుంటూ ఉంటే ఈజీ అండి. నా మటుకైతే నేను వంట బాగానే చేసుకుంటాను. అలా నేర్చుకుంటేనే కదా ఏదైనా చేయగలిగేది. ఏం చేయలేకపోతే అలా ఏమీ చేయలేము. అలానే రాదు రాదు అనుకుంటా ఉండటమే. ఇదిగోండి, నూనె అయితే ఆరింది కదా, ఇద్దరం అయితే చేత్తోనే కలుపుతున్నాం అనమాట. చేత్తో కలిపితేనే మొత్తం కలిసిద్దండి. ఈ గంటెలతో ఇట్లా అంటే కష్టం. చూసారా ఎంత బాగా కలిసిందో. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, స్మెల్ కూడా బాగా వస్తుందండి. మొత్తం కలిపేసేయండి. మొత్తం బాగా కలాలి. ఇప్పుడు మొత్తం ఒక డబరాలాగా అయితే వేసేసుకుంటున్నాను అండి. ఇదిగోండి, 6 కేజీల పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. అన్నీ సరిపడా వేసుకొని చేసుకుంటే ఏదైనా టేస్టీగానే ఉంటుందండి. అన్నీ తక్కువ తక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు కదా. ఏదైనా దేని కొలతల ప్రకారం అది వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పులిహోరకి అన్నీ చక్కగా కొలతల ప్రకారం వేసుకుంటే బాగా వచ్చింది. అలానే చేసుకోవాలండి. చూసారా, తినండి మీరు కూడా అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట నేను. అక్కడ పిల్లలు, ట్యూషన్కి వచ్చిన పిల్లలు ఆట పట్టిస్తున్నారు అనమాట. ఇంకా ఎక్కడైనా కలవలేదేమోనని అత్త ఒకటే కలుపుతూ ఉంది. నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అనమాట తనకి. ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదిగోండి, మా నాయనమ్మ అలా చూస్తుంది అనమాట. మా నాయనమ్మ చేయదు కానీ పేర్లు అయితే పెట్టిద్ది, అలా చేయండి ఇలా చేయండి అని. మా అత్త అయితే ఉప్పు చూస్తుంది సరిపోయిందా లేదా అని చెప్పేసి. ఈ బాబు అయితే, మా వదిన వాళ్ళ బాబు, కొంచెం సెటైర్లు వేస్తూ ఉంటాడనమాట మనుషుల మీద. కొంచెం ఉప్పు తక్కువైందంటే నేను సాల్ట్ వేస్తున్నానండి. మరి ఏదైనా చూసే తీసుకెళ్ళాలి కదా, ఉప్పు లేకుండా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళినాక మళ్ళీ కలుపుకోలేము కదా. ఏదైనా ముందుగానే కలిపేసుకొని తీసుకెళ్ళాలి. ఉప్పు కూడా సరిపడా వేసుకొని మొత్తం కలిపేస్తున్నాము. ఇంకా పిల్లలు అడుగుతుంటే సరిపోతుందిలే అని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.